రెహమాన్ రిటర్న్ బ్యాక్. ஒரு வேர்ல்ட் லெவல் ஸ்டேஜ்ல என்ன போய் உட்கார வச்சாங்க. కొన్నేళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు రెహమాన్. కమ్యూనల్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ఆస్కార్ విన్నర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. எல்லா புகழும் இறைவனுக்கே. One of the finest genius. మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఆయన వెంట పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు దేవిశ్రీ ప్రసాద్, తమన్, ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చుట్టూ తిరిగిన మేకర్స్ ఇప్పుడు కొత్తగా రెహమాన్ జపం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి వద్ద కీబోర్డు ప్లేయర్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు రెహమాన్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, రోజాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి తొలిసారి 1993 నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా నిప్పురవ్వకు సంగీతం అందించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్, సూపర్ పోలీస్, డాక్టర్ రాజశేఖర్, గ్యాంగ్ మాస్టర్లకు కూడా మ్యూజిక్ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు నీ మనసు నాకు తెలుసు చేశారు. మళ్లీ కొంత విరామం తర్వాత మహేష్ నటించిన నాని, ఏ మాయ చేసావే, కొమరం పులి, సాహసమే శ్వాసగా వంటి సినిమాలు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల కాంబినేషన్ లో వస్తున్న పెద్దికి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడక్షన్ కంపెనీలు ఇప్పుడు రెహమాన్ వెంట పడుతున్నాయి. పెద్ది వంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో 3 క్రేజీ ప్రాజెక్టులు చేయబోతున్నాడు. ఇప్పటికీ వీటికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. దీంతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నాడు. దీనికి కూడా రెహమాన్ ని ఫైనల్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 2 ప్రాజెక్టులతో పాటు మరో భారీ పాన్ ఇండియా మూవీకి కూడా రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్. రంగస్థలం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. పుష్పకు మించిన స్టోరీతో దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించనున్న ఈ మూవీకి కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతుండటం గమనార్హం. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెహమాన్ రిటర్న్ బ్యాక్. ஒரு வேர்ல்ட் லெவல் ஸ்டேஜ்ல என்ன போய் உட்கார வச்சாங்க. కొన్నేళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు రెహమాన్. కమ్యూనల్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ఆస్కార్ విన్నర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. எல்லா புகழும் இறைவனுக்கே. One of the finest genius. మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఆయన వెంట పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు దేవిశ్రీ ప్రసాద్, తమన్, ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చుట్టూ తిరిగిన మేకర్స్ ఇప్పుడు కొత్తగా రెహమాన్ జపం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి వద్ద కీబోర్డు ప్లేయర్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు రెహమాన్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, రోజాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి తొలిసారి 1993 నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా నిప్పురవ్వకు సంగీతం అందించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్, సూపర్ పోలీస్, డాక్టర్ రాజశేఖర్, గ్యాంగ్ మాస్టర్లకు కూడా మ్యూజిక్ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు నీ మనసు నాకు తెలుసు చేశారు. మళ్లీ కొంత విరామం తర్వాత మహేష్ నటించిన నాని, ఏ మాయ చేసావే, కొమరం పులి, సాహసమే శ్వాసగా వంటి సినిమాలు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల కాంబినేషన్ లో వస్తున్న పెద్దికి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడక్షన్ కంపెనీలు ఇప్పుడు రెహమాన్ వెంట పడుతున్నాయి. పెద్ది వంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో 3 క్రేజీ ప్రాజెక్టులు చేయబోతున్నాడు. ఇప్పటికీ వీటికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. దీంతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నాడు. దీనికి కూడా రెహమాన్ ని ఫైనల్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 2 ప్రాజెక్టులతో పాటు మరో భారీ పాన్ ఇండియా మూవీకి కూడా రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్. రంగస్థలం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. పుష్పకు మించిన స్టోరీతో దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించనున్న ఈ మూవీకి కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతుండటం గమనార్హం. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెహమాన్ రిటర్న్ బ్యాక్. ஒரு வேர்ல்ட் லெவல் ஸ்டேஜ்ல என்ன போய் உட்கார வச்சாங்க. కొన్నేళ్ల విరామం తర్వాత దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు రెహమాన్. కమ్యూనల్ వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ఆస్కార్ విన్నర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. எல்லா புகழும் இறைவனுக்கே.
one of the finest genius. మునుపెన్నడూ లేని విధంగా టాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఆయన వెంట పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు దేవిశ్రీ ప్రసాద్, తమన్, ఈ మధ్య భీమ్స్ సిసిరోలియో చుట్టూ తిరిగిన మేకర్స్ ఇప్పుడు కొత్తగా రెహమాన్ జపం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ కోటి వద్ద కీబోర్డ్ ప్లేయర్ గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు రెహమాన్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, రోజాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి తొలిసారి 1993 నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా నిప్పురవ్వకు సంగీతం అందించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత వెంకటేష్, సూపర్ పోలీస్, డాక్టర్ రాజశేఖర్, గ్యాంగ్ మాస్టర్లకు కూడా మ్యూజిక్ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు నీ మనసు నాకు తెలుసు చేశారు. మళ్ళీ కొంత విరామం తర్వాత మహేష్ నటించిన నాని, ఏ మాయ చేసావే, కొమరం పులి, సాహసమే శ్వాసగా వంటి సినిమాలు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల కాంబినేషన్ లో వస్తున్న పెద్దికి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడక్షన్ కంపెనీలు ఇప్పుడు రెహమాన్ వెంట పడుతున్నాయి. పెద్ది వంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఏఆర్ రెహమాన్ తెలుగులో 3 క్రేజీ ప్రాజెక్టులు చేయబోతున్నాడు. ఇప్పటికీ వీటికి సంబంధించిన చర్చలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. దీంతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నాడు. దీనికి కూడా రెహమాన్ ని ఫైనల్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 2 ప్రాజెక్టులతో పాటు మరో భారీ పాన్ ఇండియా మూవీకి కూడా రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్. రంగస్థలం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. పుష్పకు మించిన స్టోరీతో దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించనున్న ఈ మూవీకి కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతుండటం గమనార్హం. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.